ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అమావాస్య, ఈ రాత్రి. మరి అలాగే అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఉంది. అది రాత్రి నుంచి తెల్లారి లోపల సూర్యగ్రహణం అయిపోతుంది. అయితే మరి ఈ అమావాస్య రోజున ముఖ్యంగా ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇక ఈరోజు శనివారం, తొలి సూర్యగ్రహణం కూడా ఇది, అలాగే అమావాస్య. ఈ రెండు గ్రహణాలు ఏర్పడడం వల్ల అమావాస్య రోజున గ్రహణం ఏర్పడడం విశేషం. అందువలన ఈ గ్రహణం ఏర్పడే రోజు అంటే ఈ రోజున ఈ రాత్రి 3 రాశుల వారికి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి మరి ఆధ్యాత్మిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రాశులు ఎవరో ఏంటో, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం. ఏప్రిల్ 30 అమావాస్య శనివారం రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ రోజున ఏ రాశుల వారంటే మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా మంచిది. ఈ రాశుల వారికి గ్రహణం ప్రభావంతో మానసిక అశాంతి ఏర్పడింది. అలాగే ఎదుటివారి నుంచి మన తప్పులు లేకున్నా మాట పడాల్సిన సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ రాశుల వారు ఈరోజు ప్రయాణాలు చేయకపోవడం చాలా చాలా ఉత్తమం. అలాగే జాగ్రత్తలు కూడా పాటిస్తూ ముందుకు వెళితే ఇంకా మంచిది. ఎందుకంటే ప్రయాణాలు చేస్తే ముఖ్యంగా ప్రమాదాల బారిన పడే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 రాశుల వారు, మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రత్యేకంగా ఈ రాత్రి వరకు, తెల్లారే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. తర్వాత యథాతథా అన్నట్టుగా రేపటి నుంచి మీకు అనుకూలంగానే ఉంటుంది. కానీ ఈ ఒక్క రాత్రి ముఖ్యంగా చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే మనకు తెలుసు అమావాస్య రోజున మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని. అలాగే ఈరోజు ప్రత్యేకమైన రోజు ఏంటంటే అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని మీరు జాగ్రత్త పడుతూ ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.